వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనము ఈ వీడియోలో ఏపీ హిస్టరీకి సంబంధించి తూర్పు చాళుక్యుల పైన గతంలో అడిగినటువంటి కొన్ని ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం. అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనం ఒక రాజు గురించి మనము డిస్కస్ చేసుకోవాలి. అతనే దానార్ణవుడు. సో ఈ దానార్ణవుడు వచ్చేసరికి ఒక తూర్పు చాళుక్య రాజులలో ఒక ప్రముఖమైనటువంటి రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతని శాసనాన్ని మనకు గతంలో జరిగింది. అంటే మనకు ఇతను వేసినట్టు శాసనం వచ్చేసరికి మనకు మాగల్లు శాసనం గుర్తుపెట్టుకో. అయితే ఈ మాగల్లు శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే, సో ఈ మాగల్లు శాసనం ఏం తెలియజేస్తుంటే మనకు కాకతీయ మూల పురుషుడు గురించి తెలియజేసిన శాసనం మనకు మాగల్లు శాసనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సో ఈ కాకతీయ మూల పురుషుడు ఎవరని ఈ మాగల్లు శాసనం చెప్తుంటే కాకర్త్య గుండన అని తెలియజేసిన శాసనం ఈ మాగల్లు శాసనం గుర్తుపెట్టారు. అదేవిధంగా మనకు ఈ మాగల్లు శాసనం ఏం తెలియజేస్తుంటే తూర్పు చాళుక్యుల కాలంలో మంత్రులను ఏమంటారంటే మనకు తీర్థులు అంటాం. మంత్రులను ఏమంటాం? తీర్థులు అంటాము. సో మనకు అష్టాదశ తీర్థుల గురించి కూడా మనకు తెలియజేసిన శాసనం ఈ మాగల్లు శాసనం. మొత్తం 18 మంది మంత్రులు ఉంటారండి. తూర్పు చాళుక్యుల పరిపాలన కాలంలో మొత్తం ఎంతమంది ఉంటారంటే 18 మంది మంత్రులు ఉంటారు. వాడిని మనం ఏమంటే అష్టాదశ తీర్థులు అంటాం. ఈ అష్టాదశ తీర్థుల గురించి కూడా మనకు ఈ మాగల్లు శాసనం తెలియజేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇక్కడ గతం పడినటువంటి బిట్ ఏంటంటే మనకు ఎవరి గురించి అడిగారు? మనకు జట చోడ భీముడు. ఇతను ఎవరంటే మనకు తెలుగు చోళుడు, చోడ వంశానికి చెందినవాడు. ఇతను ఏం చేస్తారంటే ఇతను తూర్పు చాళుక్య రాజు కాదండి, తెలుగు చోడ రాజు. ఇతను ఏం చేస్తారంటే జటా చోడ భీముడు సో దానారును ఓడించి తూర్పు చాళుక్య రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుంటాడు. అప్పుడు దానారుని యొక్క కుమారులు ఇద్దరు ఉన్నారు. ఎవరంటే మనకు ఒకరు శక్తివర్మ, అదే రెండో వ్యక్తి అంటే మనకు విమలాదిత్యుడు. సో విమలాదిత్యుడి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో తూర్పు చాళుక్యుల రాజులో జైన మతాన్ని ఆశించినటువంటి ఏకైక రాజు మనకు విమలాదిత్యుడు అని చెప్పుకోవడం జరిగింది గతంలో. సో ఇక్కడ వీరిద్దరు ఏం చేస్తారు? ఇతను భయపడి జటా చోడ భీముడికి భయపడి వీళ్ళు చోళ రాజ్యంలోకి ఆశ్రయం కోసం వెళ్తారు. అప్పుడు చోళ రాజు మనకు రాజ చోళుడు. సో ఇతను ఏం చేస్తారంటే సో ఇతని కుమార్తె ఎవరు? మనకు కుందవ్వ. ఈ కుందవను విమలాదిత్యుడికి వివాహం చేసి అదేవిధంగా ఈ రాజరాజ చోళుడు ఏం చేస్తారంటే జటా చోడ భీములను వధించి తిరిగి ఒక రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్తాడు? శక్తివర్మకు అప్పచెప్పిన వ్యక్తి మనకు రాజా చోళుడుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్గా మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ గతంలో మనం అడిగిన విషయం ఏంటంటే తూర్పు చాళుక్యులటువంటి రాజ్యస్థాపకుడు ఎవరు? సో తూర్పు చాళుక్యుల రాజ్యస్థాపకుడు ఎవరని చెప్పుకున్నాం మనము? కుబ్జ విష్ణువర్ధనుడు. ఇతని యొక్క టైటిల్ అడగడం జరిగింది. ఆ టైటిల్ ఏంటంటే ఇతని యొక్క టైటిల్స్ ఉన్నాయి మనకు విషమ సిద్ధి, కామదేవ, విరామకర ధ్వజ. ఈ మూడు కూడా ఎవరి యొక్క టైటిల్స్ బిరుదులు అంటే మనకు కుబ్జ విష్ణువర్ధనుడు గుర్తుపెట్టుకోవాలి. అయితే తూర్పు చాళుక్య రాజస్థాపకుడు కుబ్జ విష్ణువర్ధనుడు అయితే అతని యొక్క రాజధాని అంటే మనకు రాజధాని పిఠాపురం లేదా పిఠాపురము. ఈ పిఠాపురంలో సో మనకి ఇక్కడ కుబ్జ విష్ణువర్ధనుడు సో మాధవ ఆలయాన్ని నిర్మించాడు. చాలా ఇంపార్టెంట్. ఆలయంను నిర్మించడం జరిగినదని మనం గుర్తుపెట్టుకోవాలి. సో పిఠాపురం నుంచి తిరిగి రాజధాని వేంగికి మార్చిన వ్యక్తి అంటే ఇతని కుమారుడు జయసింహ వల్లభుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇతని గురించి మనం గతంలో డిస్కస్ చేయడం ఇక్కడ సో కుబ్జ విష్ణువర్ధనుడు స్థాపించినప్పుడు రాజధాని పిఠాపురం లేదా పిఠాపురము. సో దాని నుంచి వేంగికి మార్చిన వ్యక్తి మనకు అతని కుమారుడు జయసింహ వల్లభుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఇంకొక రాజును గుర్తుపెట్టుకోవాలి. అతని కుక్కిలి విక్రమాదిత్య. ఇతను ఏం చేశాడంటే ఇతను తూర్పు చాళుక్య రాజ్యానికి చెందినటువంటి ఒక రాజు. అయితే ఇతను వారసత్వ పోరులో ఇతను ఏం చేశాడంటే యలమంచిలి కేంద్రంగా ఒక నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నూతన రాజ్యంగా ఏర్పాటు చేసుకుని గతంలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. అంటే మన ఇక్కడ కుక్లి విక్రమాదిత్య యలమంచిలి కేంద్రంగా నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ జయసింహ వల్లభుడు. సో జయసింహ వల్లభుడు అనగానే మనకు ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మనకు సో ఇతను వేసినటువంటి శాసనం అవుతుంది. ఏ శాసనం? మనకు విప్పర్ల శాసనం. ఈ విప్పర్ల శాసనం ప్రత్యేకత ఏంటంటే సో మనకు తూర్పు చాళుక్యుల కాలంలో తొలి తెలుగు శాసనం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇతను ఏం చేశాడు? జయసింహ వల్లభుడు వచ్చేసరికి సో రాజధాని పిఠాపురం నుంచి వేంగికి మారిస్తే వేంగి నుంచి రాజమండ్రికి మార్చిన వ్యక్తి ఎవరు? మనకు 1వ అమ్మరాజు. అంటే వారసత్వ పోరులో ఈ వేంగి బాగా దెబ్బతింటే అతను ఏం చేశాడు? గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి అనే పట్టణం నిర్మించి సో రాజధాని ఎక్కడి నుంచి ఎక్కడ మార్చారు? మనకు వేంగి నుంచి రాజమండ్రికి మార్చినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రాజమండ్రి ఏమంటారంటే మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని పిలుస్తారు. చాలా గతంలో ఒక బిట్ సాంస్కృతిక రాజధానిగా పిలుస్తారని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధానిగా దేని పిలుస్తారు? మనకు రాజమండ్రి పిలుస్తారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కుబ్జ విష్ణువర్ధనుడి దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ బాగా రిపీట్ అవుతున్నటువంటి అంశం అతని భార్య ఉందండి. అతని భార్య ఎవరు? మనకు అయ్యన్న మహాదేవి. సేమ్ ఎవరంటే జైన భక్తురాలిమ.
సో జైన భక్తురాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈమె ఏం చేస్తుంటే విజయవాడలో జైనుల కోసం నెడం బసతిని ఏర్పాటు చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్. నెడం బసతిని ఏర్పాటు చేసినటువంటి మహిళలు మనకు అయ్యన్న మహాదేవి గుర్తుపెట్టుకోవాలి. అయ్యన్న మహాదేవి మనకు కుబ్జ విష్ణువర్ధుని యొక్క భార్యగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టాలి. అయితే ఇక్కడ సో ఈ జైనులకు ఈ ఒక గ్రామాన్ని దానం చేసింది. ఆ గ్రామం ఏంటంటే మనకు ముసినికొండ గ్రామం. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కొండ గ్రామం అండి? సో ముసినికొండ. సో గ్రామాన్ని మనకు ఈ జైనులకు దానంగా ఇచ్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు చోళ రాజ్యాన్ని అదేవిధంగా చాళుక్య రాజ్యాన్ని రెండింటిని పరిపాలించినటువంటి అంటే చోళ చాళుక్య రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి అంటే మనకు కులుత్తోంగ చోళుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఎవరు? మనకు రాజ నరేంద్రుని యొక్క కుమారుడు మనకు కులుత్తోంగ చోళుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ కులుత్తోంగ చోళుడు నిర్మించినటువంటి పట్టణం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నిర్మించిన పట్టణం ఏంటిది అంటే మనకు విశాఖపట్నంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇక్కడ రాజమండ్రి నిర్మించిన వ్యక్తి మనకు ఒకటో అమరాజు. ఇతని బిరుదు ఉంటుంది. ఓకే, రాజమహేంద్ర అని గుర్తుపెట్టుకోవాలి. రాజమహేంద్ర ఎవరి యొక్క బిరుదు అంటే మనకు ఒకటవ అమరాజు అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రెండవ అమరాజు ఈ రెండవ అమరాజు యొక్క బిరుదు ఏంటంటే మనకు కవి గాయక కల్పతరువు. ఎందుకంటే ఇతను సో కవులను బాగా ఆదరించాడు. ఎవరు? మనకు రెండవ అమరాజు. ఓకే, అదేవిధంగా అందుకని ఇతనికి బిరుదు ఏంటంటే మనకు కవి గాయక కల్పతరువు అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో తూర్పు చాళుక్యుల కాలంలో ఇద్దరు విదేశీయులు వచ్చారండి. చాలా చాలా ఇంపార్టెంట్. అతను ఎవరంటే మనకు సో హుయాన్ తాంగ్. సో నెక్స్ట్ వచ్చరికి ఇతను ఎవరు? చైనా యాత్రికుడు. సో రెండో వ్యక్తి వచ్చరికి అరబ్ యాత్రికుడు సులేమాన్. ఇక్కడ వచ్చరికి మనకు హుయాన్ తాంగ్ ఎవరి కాలంలో అంటే ఏ తూర్పు చాళుక్య రాజు పరిపాలన కాలంలో వచ్చాడు? మనకు మొట్టమొదటి రాజ్యస్థాపన కుబ్జ విష్ణువర్ధనుడు కాలంలో. అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చైనా యాత్రికుడైనటువంటి హుయాన్ తాంగ్ కుబ్జ విష్ణువర్ధన కాలంలో తూర్పు చాళుక్యుల రాజ్యంలోకి వచ్చినట్టు మనం గుర్తుపెట్టాలి. అదే మనకు అరబ్ యాత్రికుడైనటువంటి సులేమాన్ వచ్చరికి సో గుణగ విజయాదిత్యుడి కాలంలో. సో మనకు తూర్పు అంటే కుబ్జ విష్ణువర్ధన కాలం వచ్చిన వ్యక్తులు మనకు హుయాన్ తాంగ్. అదేవిధంగా సులేమాన్ ఎవరంటే మనకు అరబ్ యాత్రికుడు అండి. సో సులేమాన్ ఎవరి కాలంలో మనకు తూర్పు చాళుక్య రాజ్యానికి వచ్చినట్టు మనకు సో గుణగ విజయాదిత్యుడిని గుర్తుపెట్టుకోవాలి. ఈ గుణగ విజయాదిత్యుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే సో తూర్పు చాళుక్యులను పరిపాలించిన అందరు రాజుల కల్లా గొప్పవాడు సరికి మనకు ఈ గుణగ విజయాదిత్యుడిని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ గుణగ విజయాదిత్యుడికి మరొక పేరేంటి? మనకు మూడవ విష్ణువర్ధనుడు. సో మూడవ విజయాదిత్యుడు లేదా ఐదవ విష్ణువర్ధనుడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు తూర్పు చాళుక్యులపై గతంలో అడిగినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. సో ఇవన్నీ కానీ మీరు గమనించినట్లయితే సో మీరు దేనిపైన ఎక్కువ ఫోకస్ పెట్టాలో మీకు అర్థమవుతుంది. కావున సో వీటన్నిటి కూడా మీరు చక్కగా ఉపయోగించుకోగలరు. సో ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు.